నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, అలరించిన కార్యక్రమాలు. వాజ్పేయి సేవలు మరువలేనివి. మాజీ ప్రధానికి బీజేపీ నేతల నివాళి. ఉమ్మడి జిల్లాకు పండుగ శోభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయాల్లో సందడి. వెల్కమ్ బ్యాక్. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. క్రీస్తు జన్మదిన సందర్భంగా అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకు ముందు రోజే రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రార్థనా మందిరాలను అలంకరించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే క్రీస్తును స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మానవాళి క్రీస్తు బోధించిన విధంగా శాంతి, ప్రేమ మార్గాలను పాటిస్తూ ప్రశాంత జీవనం సాగించాలని అన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతనిలోని బేతేలు గాస్పెల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, క్రైస్తవుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే శక్తి ఆ ప్రభువు మాకు అందించేలా ప్రార్థించాలని మంత్రి ఫాస్టర్లను కోరారు. అనంతరం క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఫాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని పలు చర్చిలలో ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలు వినిపించారు. పలువురు యేసుక్రీస్తు పాటలను ఆలపించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆశ్చర్యకరుడు నియమించును, న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. వివిధ వేషధారణలతో చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఆ మంచి మార్గంలో నడిపించబడినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుడు యావత్ ప్రపంచం అంతా కూడా దేవుని మహిమపరిచేటువంటి రోజుగా ఈ రోజు ఉంటున్నాడండి. ఎంత గొప్పదైనత! కానీ ఈ రోజు మొదలుకొని నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, దేవుని సత్య మార్గంలోనికి మనం రావాలి. దేవుని సత్య మార్గంలోనికి మనం వచ్చినప్పుడు ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళగలుగుతా ఉంటామండి. ఆ మార్గాన్ని చెప్పేది ఒకే ఒక్క ప్రతి గ్రంథం బోధిస్తున్నది, కానీ బైబిల్లో చదివిస్తున్నది దేవాది దేవుడి ఆ మార్గానికి నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు ఆ ప్రభు. క్రిస్మస్ ను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో సందడి నెలకొంది. స్థానిక సెయింట్ ఫాల్స్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు ఫాస్టర్లతో పాటు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
జిల్లా జమ్మికుంటలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మారుతి నగర్లోని షారోన్ ప్రార్థనా మందిరంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా కౌన్సిలర్ పొనగంటి శ్రీలత హాజరయ్యారు. క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కాగా స్థానిక బెతాసా చర్చిలో ఫాస్టర్ అశోక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగర్లో గత 4 సంవత్సరాల నుండి ఈ రామచంద్ర అనే వ్యక్తి సొంత డబ్బులతో ఒక 250 మందికి చీరలు పంపిణీ, లేదంటే దోతులు, డ్రెస్సులు కానీ, అమ్మాయిలకు ఫ్రాకులు కానీ పంపిణీ చేస్తూ ఈ 350 మందికి కూడా భోజనాలు ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టుకుంటూ వస్త్రాలు పంపిణీ చేస్తుండు. మరి ఇది 4వ సంవత్సరం పూర్తి చేసుకున్నాడు కాబట్టి ఆయనకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే చర్చిల్లో ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు వివిధ వేషధారణలతో యేసుప్రభువు గొప్పతనాన్ని వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. అయితే చుక్క తీసుకొచ్చి జ్ఞానులను యేసు పుట్టినప్పుడు తీసుకొచ్చింది. చూసే చేసిన వారు బంగారము సాంబ్రాణి వారిని ఆరాధించారు. బంగారం అంటే దైవత్వాన్ని గుర్తు కదా, గోరం అంటే క్రీస్తు గదాన్ని సూచిస్తుంది. తర్వాత గోరము, తర్వాత సాంబ్రాణి సినిమా పెట్టి గుర్తుగా ఉంది. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. తిప్పాపూర్లోని బెతెస్తా బాప్టిస్ట్ చర్చిలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ ఫాస్టర్ రెవరెంట్ సామ్ కలవల, పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి, కొమరయ్య, రమేష్, నాగుల విష్ణు పాల్గొన్నారు. పొందడానికి మీ పాత్ర కూడా ఉంది. అందుకే మీ అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా సభ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో అందరం కలిసికట్టుగా ఉండి మన ప్రాంతాల అభివృద్ధిని చేసుకుందాం. మన ప్రాంతాల్లో ఉన్న సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తాను. మీకున్నటువంటి వ్యక్తిగత కష్ట సుఖాల్లో కూడా పాల్పంచుకున్నటువంటి నేను ఇదివరకు అవకాశం మీకు ఏ విధంగా అయితే ఇచ్చిందో ప్రస్తుతం కూడా అలానే ఉంటానని మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఎన్నికల్లో వచ్చినప్పుడు చెప్పిన మీ బిడ్డగా ఉంటాను. ఈ రోజు కూడా మాటిస్తున్నా, మీ బిడ్డగా ఉంటా. ఏ పనైనా నిర్భయంగా ఇంతవరకు ఏ విధంగా చెప్పారో అదే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేశారని మాట కూడా ఈ సందర్భంగా మీకున్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బాలానగర్ వార్డు చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్కం రాజు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మనమందరం కూడా ప్రపంచమంతా కూడా క్రీస్తు జయంతి మహోత్సవాన్ని, క్రిస్మస్ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. ఈరోజు మా గ్రామంలో, బాలనగర్ గ్రామంలో మేమందరం కూడా ఒకే సంఘముగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను సంతోషముతో, యేసుక్రీస్తునందు విశ్వాసంతో కొనియాడుతూ ఉన్నాము. ఈరోజు మన వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా మా గ్రామము తరపున క్రీస్తు జయంతి, క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్య బాలయేసు రూపంలో ఈరోజు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. మీకందరికీ కూడా మా గ్రామం తరపున, మా తరపున క్రీస్తు జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రభు యొక్క దీవెన మనందరిపై ఎప్పుడు ఉండాలని. వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్డులో గల సియోను ప్రార్థనా మందిరంలో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, నిమ్మశెట్టి విజయ్,
ఇప్పుప్పల అజయ్, నాయకులు సలీం, టైలర్ శ్రీనివాస్, మధు, ఫాస్టర్లు జాన్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ బర్న్స్ కేసెస్లో మన కుటుంబ సభ్యులు మనం చూస్తున్న బాధ, ఇబ్బంది కలిగే పరిస్థితిలో అక్కడ ఉన్న సిస్టర్స్ ఒక డెడికేషన్తో, ఎందుకంటే డాక్టరు ఒక రోగితో ఉండే చాలా తక్కువ సమయము, మరి నర్సింగ్ చేసే సిస్టర్సే ఎక్కువ సమయము మరి గడుపుతారు. మన కుటుంబ సభ్యులు మనం చూసి అయ్యో ఇట్లా ఉన్నారో అని బాధపడే స్థితి నుండి వారు చేసే సర్వీస్లో ఒక ప్రేమ అనురాగము, వారి పలకరింపు చూస్తుంటే నిజంగా మాకు మనసు చెల్లించిపోతుండే వాస్తవంగా. అంటే ఒక డెడికేటెడ్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో మరి ఈ కమ్యూనిటీకి ఉన్న మరి యేసు ప్రభు మరి మీకు. వేములవాడ పట్టణంలోని శ్రీ మంజునాథ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సువర్ణ మల్లేశం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, నిమ్మశెట్టి విజయ్, ఇప్పుప్పల అజయ్, నాయకులు సలీం, టైలర్ శ్రీనివాస్, మధు, ఫాస్టర్లు జాన్, రాజు పాల్గొన్నారు. చూడలేని పరిస్థితులున్న వారి సొంత కుటుంబంలాగా, తోబుట్టులాగా మరి వారు చేసే సర్వీస్ని చూస్తే మనసు చెల్లించిపోతుండే. అంటే పాలు పంచుకొని మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ యేసు మనందరిపై కృప ఉండాలి, మరి సుఖశాంతులతో అందరూ కూడా జీవించాలి అనే వారిని ఆచరించమని కోరుకుంటూ, మీతో పాటు మమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరి మీ అందరికీ మళ్ళొకసారి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు. రాబోయే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న యెహోవా ఈరే క్రైస్తవ మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి ప్రభుత్వం నుండి వచ్చిన కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ పరిచారకులు కొత్తపల్లి శంకర్, సోగాల రత్నాకర్, ప్రభాకర్, రాంబాబు, ఇసాక్తో పాటు పలువురు గ్రామస్తులు, క్రైస్తవులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకా ఇతర వర్గాల సంబంధించి అన్ని ప్రజలకు అండగా ఉండే విధంగా ఈ రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకున్నటువంటి భాగంలో శాసనసభ్యుడిగా నేను ఎవరికైనా కూడా ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఫలాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట పేదవాళ్లకు ఏదైతే అందాల్సిన సంక్షేమ కార్యక్రమంలో నేరుగా గడప గడపకు మీ లక్ష్మణ్ కుమార్ అన్న మీ ఇంటికి తీసుకొచ్చి మీకు పేదవాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి అందజేసే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇప్పుడు దేవుడు ఆ దయగల దేవుడు పర్వదినం రోజు చెప్తున్నా 100% 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటా. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా మా లక్ష్మణ్ కుమార్ అన్న మాకు శాసనసభ్యుడు కాదు, మాకు సేవకుడు, ఎవరు పిలిచినా మాకు అండగా ఉంటాడు. ఉన్న విధంగా నేను కష్టపడి పనిచేస్తా. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాల సంక్షేమానికి వాజ్పేయి అనేక సంస్కరణలు చేపట్టారని బీజేపీ నేతలు గుర్తు చేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక వివేకానంద విగ్రహం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన నేతలలో, వ్యవస్థాపక సభ్యులలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు. 2 సీట్ల నుంచి ఈరోజు 300 సీట్లకు ఎదిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఆ ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికే దక్కుతుంది. ఎందుకంటే కుటుంబాన్ని వదిలేసి పెళ్లి చేసుకోకుండా పార్టీ కోసం ఆర్నిసలు కష్టపడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ యొక్క ఆశయాలను కొనసాగిస్తుంది. ఎందుకంటే అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరాలనేదే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి స్మరణతో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆ రోజు 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఈరోజు 300కు పైగా సీట్లతో భారతదేశంలో ఒక
దృఢమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వెనుక కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో వాజ్పేయి జయంతి వేడుకలు జరుపుకున్నారు. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అయినప్పటికీ కూడా ఈ యొక్క వాజ్పేయి గారిని అప్పుడున్న మన్మోహన్ సింగ్ మనకు వాజ్పేయి గారిని ఒక రాజకీయ భీష్మునిలాగా తన యొక్క వాక్చాతుర్యంతో ఎక్కడ చట్టసభలలో అయితే ఎక్కడైనా కూడా తనకు మనం చేసేది చెప్పాలి, మనం చేయబోదే చెప్పాలని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వాజ్పేయి గారు ఇచ్చిన నినాదాలతోనే ఇప్పటి కూడా మన యొక్క భారతీయ జనతా పార్టీ వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాజకీయాలు అనేది మనకి ఎలా ఉండాలనేది ఆనాడే వాజ్పేయి గారు దిశానిర్దేశించారు. విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ కాకపోతే విలువలు అనేది మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యం అనేది ప్రపంచానికి ఎల్లవేళలా మనం తలెత్తు విధంగా ఉండాలని వాజ్పేయి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను యొక్క ప్రధాని మోదీ పాలనలో రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. ఎల్లారెడ్డిపేటలో రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ మార్కెట్లో కన్నా తక్కువ ధరలకే ఈ రైతు ఉత్పత్తి కేంద్రాల్లో వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అమ్మకాలు జరిపేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, చైర్మన్ వంగ బాపురెడ్డి, సీఈఓ తీపిరెడ్డి, వేణుగోపాల్, డైరెక్టర్లు కోనేటి సాయిల్, మండటి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ దీంట్లో కూడా తక్కువ రేటుకు బయటకు వచ్చేదానికంటే తక్కువ రేట్లో కూడా అన్ని రైతులకు సంబంధించిన ప్రతి ప్రోడక్ట్స్ చేయవచ్చు. అలాగే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. వాటన్నిటి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కనుక మనం పూర్తి స్థాయిలో దాన్ని విజయం సాధించాలి. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా రైతులకు చాలా అండగా ఉంటుంది. కేంద్ర వ్యాప్తంగా కూడా రైతుల అమ్మకాలు ఇక్కడ లేకుండా ఏ రాష్ట్రానికి ఫ్రీగా తీసుకునే సదుపాయం కూడా కల్పించింది. బార్డర్ ట్యాక్స్ లేకుండా కూడా మరి వాటిని మనందరం కూడా వాడుకోవాలి. ఈ సందర్భంగా దీంట్లో ఏర్పాటు చేసిన రైతులకు, రైతు మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. సాధారణంగా రైతులల్లో యూనిటీ ఉండదు. కొనుగోలు ఎక్కడైతే డబ్బులకు కష్టపోయి ఎక్కడ ఏ నిమిషం అమ్ముకుందాం డబ్బులు వస్తేనే ఆలోచన కూడా మనందరం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ ఉత్పత్తిదారుల సంఘంతో మనందరం ముందరకొన్నట్టయితే రైతుల భవిష్యత్తు బాగుంటుంది. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారి కాల్వ శ్రీరాంపూర్ చేరుకున్న ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని, రైతులు సాగుకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి శాలువాలతో స్వాగతం పలికారు. రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. యాసంగి పంటలో కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని, రైతులెవరూ అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మాదాసి సతీష్ ఉన్నారు. మీకు ఏదైతే ఎవ్వరు కూడా ఏ పంట ఎవరు వేసుకున్నా కూడా మరి శ్రీరాంపూర్ మండలకు సంబంధించి నేను ఉంటా, సారయ్య గౌడ్ గారు ఉంటారు, తర్వాత ఓదెల మండలి కూడా, ఈ 2 మండలాలకు సంబంధించి ప్రజలు ఎవ్వరు కూడా, రైతులు ఎవరు కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. మీరు పంటలు వేసుకొని మక్కపిల్లలు వేసుకొని. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయ్యప్ప శోభాయాత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో లీనమైపోయారు భక్తులు. భగవన్నామస్మరణల మధ్య ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు నోములు, వ్రతాలు, ఉపవాస దీక్షలతో భక్తి భావాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారాం గ్రామంలో శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపన, నవగ్రహ నాగదేవత ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, గంగారం గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఉండి పెద్ద ఎత్తున ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్,
జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ ఈర్ల ఓదెలు, అర్చకులు అంబరీష్ శర్మ, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. గరుడాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేపట్టుకొని మరి ఈరోజు విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభం, నవగ్రహాల ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనింపేసినటువంటి మరి ఒక మంచి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అయ్యప్ప రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయం నుండి కమాన్ చౌరస్తా, జెండా చౌరస్తా, శివాలయం, అమర్ నగర్, ప్రగతి నగర్ మీదుగా రథం ముందుకు సాగింది. దీక్షాదారులు ఆటపాటల నడుమ భగవన్నామ స్మరణ చేస్తూ ముందుకు సాగారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గుట్టపై స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయుడి ఆలయంలో 43వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకల్లో భాగంగా అర్చకులు తెల్లవారుజాము నుంచే విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తులు గుట్టపైకి వెళ్లేందుకు బోట్లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఆలయ పరిసర ప్రాంతాల్లో వేములవాడ రూరల్ సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రత్నాకర్ శర్మ మాట్లాడుతూ గత 41 ఏండ్ల నుంచి గుట్టపై దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గుట్ట జలాశయంలో మునిగి ఉండడంతో కేవలం జయంతి ఉత్సవాలకు మాత్రమే గుట్టపైకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. నమస్కారం చేసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంకు భక్తులు పోటెత్తారు. సోమవారం, అందులోనూ సెలవు దినాలు కావడంతో స్వామివారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వరుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడ్డారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో స్వామివారి దర్శనానికి ఏకంగా 4 నుండి 5 గంటల సమయం పట్టింది. అయితే భక్తులకు వేగంగా దర్శన భాగ్యం కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మహాపడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. గురుస్వామి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తొలుత భక్తులు నగర సంకీర్తన చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాలలో అయ్యప్ప స్వాములు నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఏటా నిర్వహించే ఈ వేడుకలకు నగర ప్రముఖులతో పాటు భక్తులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
स्वामी मूल महागणपति भगवान योगी राजा परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की गुरु स्वामी वस्तुन्नाडे नागचल मोनाडे स्वामी वस्तुन्नाडे పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సుందిళ్ల గ్రామ శివాలోని భూముల పేరిట గ్రామానికి చెందిన రామస్వామి తమ కుటుంబాన్ని మోసం చేశారని 9వ డివిజన్ కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని రామస్వామి ఇంటి ఎదుట పలువురు మహిళలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. సింగరేణి ఓసీపీ ప్రాజెక్టు వస్తుందని, తనకు అసైన్మెంట్ కమిటీకి మించి భూములున్నాయని, తక్కువ రేటుకే మీకు భూమి ఇస్తామని నమ్మబలికి ₹1,20,00,000 వసూలు చేశారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు. నేను ఎవరో గుండాలని రౌడీలని తీసుకురాలి. నేను ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, మేము తీసుకున్న నువ్వు 6-7 కోట్లు కాదు, 6-7 కోట్లు ఎవరికైనా ఇచ్చుకో, నేను నీకు ₹1,20,00,000 ఇచ్చిన అక్షరాల నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఈయనకు హెచ్డిఎఫ్సి ఎస్బీఐలో నాకు ఇప్పటికి ₹1,00,00,000 వరకు మా హస్బెండ్ టు ఈయన అకౌంట్లో, వీళ్ళ భార్య తార అకౌంట్లో, ఇంకొక ఆమె శారదాని ఇంకో భార్య ఉంటుంది, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయినాయి కూడా నేను అకౌంట్ ప్రూఫ్తో సహా సిపి మేడం రేమా రాజేశ్వరికి కూడా నేను అది మొత్తం ఇట్లా స్లిప్ ఇచ్చిన. నేను బండిల్ ఎప్పుడు కొన్నాడు ఏందని. చనిపోయిన వాళ్ళు డైరీలో అయితే అబద్ధాల సాక్ష్యంతో రాసుకోరండి. నేను డైరీ కూడా మీకు చూపిస్తా. ఆ డైరీని కూడా నేను ఇట్లా జీరోకి తీసి పెట్టుకుని ఈయనకి ఎప్పుడెప్పుడు కట్టిండు, ఎప్పుడెప్పుడు చేసిండని నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఈయనకు నేను డబ్బులు ఇచ్చినట్టు. ఇసుక మాఫియాను అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మెట్టి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలోని మానేరు వాగును ఆయన సందర్శించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనుచరులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో ఇసుక మాఫియా కొనసాగించారని ఆరోపించారు. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయకుంటే ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఉండగా ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా కలెక్టర్ గారి దగ్గర మరి గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా మేనేజ్ చేసి అప్పుడున్న ఏదైతే ప్రగతి భవన్ నాయకులు ప్రగతి భవన్లో కూకొని ఈ ఇసుక దోపిడీ పాటుపడేటువంటి నాయకులకు సపోర్ట్గా తీసుకుంటున్నటువంటి మరి సంతోష్రావు పేరు చెప్పి ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులు ఈ ఇసుక దోపిడీలో పాలు పంచుకుంటున్నారు. అప్పటికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారు కూడా దీని మీద స్పందించలేదు. ఇంత దోపిడీ జరుగుతున్నా కూడా ఏ రోజు ధర్నా కానీ ఏ రోజు ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే మొన్న గెలిచిన అండదండలతోటి మండల నాయకులు మరి వాళ్ళ బంధువుల బండ్లు అక్రమంగా డైలీ 10-20 ట్రిప్పులు రోజు దాదాపు ఇక్కడి రవాణా చేసుకుంటా ఇక్కడ 5 ఏళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో చోటు చేసుకుంది. రామంచ గ్రామానికి చెందిన మునుపాల అంజలి పశువుల పేడ తెస్తానని ఇంటి నుంచి వెళ్లి తెల్లవారేసరికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని వ్యవసాయ బావిలో తల్లి కూతుళ్ల మృతదేహాలు లభ్యమైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రౌతు రవి అనే అయ్యప్ప స్వామి దీక్షాపరుడు గుండెపోటుతో మృతి చెందాడు. లారీ యజమాని అయిన రవి కొద్ది రోజుల క్రితం అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. ఇంటి వద్ద ఛాతీలో నొప్పి రావడంతో అతన్ని కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.